జనసేన పార్టీ 7 సిద్ధాంతాలతో ఆరంభించిన పార్టీ అండి. ఆ 7 సిద్ధాంతాలు పక్కన పెట్టేసి పూర్తిగా ఆ 7 సిద్ధాంతాలు మర్చిపోయారు ఆయన. మర్చిపోయి ఒక సనాతన ధర్మం అనే ఒక ఇష్యూ మీద పబ్లిక్లోకి వెళ్తున్నారు. దానివలన జనసేన పార్టీ బలహీనపడుతుంది. ఆయన నాయకత్వం మీద కూడా ప్రజలకి అనుమానం వస్తుంది. అందుట్లో నేను ఎప్పుడో చెప్పా, పార్టీల పెద్దలకి కార్యకర్తలు కూడా వీళ్ళకి ఎప్పుడో చెప్పా, హిందూయిజం అనేది ఉత్తరాదిని చెల్లిద్ది కానీ దక్షిణాదిని చెల్లదు. ఉత్తరాదిని అంటే వాళ్ళకి చదువు లేదు, సంధి లేదు, పని చేయరు, ఏది చేయరు. కాబట్టి వాళ్ళు ఒక మతాన్ని బేస్ చేసుకొని వెళ్తారు. అక్కడ బీజేపీ వాళ్ళని ఉపయోగించుకున్న ఉత్తరాది జనాన్ని. దక్షిణాది వచ్చేప్పటికి ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు, ఎంతో కొంత విజ్ఞత ఉన్న వాళ్ళు, కొంత ఆలోచన ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు దక్షిణాదిలో. ఆయన తీసుకున్న హిందూవాదం అనేది, సనాతనం అనేది దక్షిణాదిలో చెల్లదు. దానివల్ల ఆయన వ్యక్తిత్వం పూర్తిగా పలసనైపోతుంది. జనసేన పార్టీ కూడా పూర్తిగా జనాలను నమ్మే పరిస్థితిలో లేదు. కాబట్టి ఆయన చాలా తప్పు చేస్తున్నారు.